హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు. ఈరోజు కొత్తగా వచ్చిన ఇథీరియం వెబ్సైట్ ఇది. ఇందులో నేను $2,44,39,620 ఇథీరియం పాయింట్లను డిపాజిట్ చేయడం జరిగింది. అయితే ఎందుకు డిపాజిట్ చేశాము అని అంటే, ఇదేమి మన జేబులో డబ్బులు కాదు. ఆల్రెడీ నేను ఇందులో నిన్ననే మన షిబా ఇనులో విత్డ్రా చేయడం జరిగింది. ఇదిగోండి, 91 లక్షల పాయింట్లు నేను 91 లక్షల పాయింట్లు నేను 17/5 అనగా చూసుకోండి, ఇవాళ 18, నిన్న 17/5వ తేదీ 5వ నెల 17వ తేదీన రాత్రి అంటే 19:42 అంటే రాత్రి, నిన్న రాత్రి 7:30కి నేను విత్డ్రా చేశాను సంపాదించుకొని. ఇందులో ఆ విత్డ్రా చేసిన అమౌంట్ని బైనాన్స్లోకి తీసుకొచ్చి ఈ బైనాన్స్లో కన్వర్ట్ చేశాను. వాటిని ఈ 90 లక్షల పాయింట్లు, 91 లక్ష పాయింట్లు ఇక్కడికి వస్తే ఒక 10,000 పాయింట్లు మనకి కట్ అవుతాయి కదా, అంటే ట్రాన్సాక్షన్ ఫీజు. అది పోగా ఇక్కడ చూడండి, 90,99,000 పాయింట్లు ఇక్కడ ఉన్నాయి. అయితే పైన చూడండి, క్రిప్టో విత్డ్రా అండ్ కంప్లీట్ అని ఉంది, చూసారా? ఇదేంటి అంటే, దాన్ని నేను కన్వర్ట్ చేస్తే ఆ 90 లక్షల షిబా ఇనుని మనకి 2,44,39,039 పాయింట్లు వచ్చినాయి, ఇథీరియం పాయింట్లు వచ్చినాయి. వీటిని నేను మన యొక్క ఈ కొత్త ఇథీరియం సైట్ ఉంది కదా, కొత్తది చూపిస్తాను. మన కొత్త ఇథీరియం సైట్లోకి నేను డిపాజిట్ చేశాను. ఇక్కడ చూడండి, డిపాజిట్. ఇందులోకి ఆ 2,44,39,620 ఇథీరియం పాయింట్లను ఇక్కడికి తీసుకొచ్చాను. చూశారు కదా, ఇక్కడ చూడండి, 1 of 1 అంటే ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేసాం. అది ఎప్పుడు చేసాం చూడండి, 18వ తేదీ ఉదయం 3:04 నేను విత్డ్రా ఇందులోకి డిపాజిట్ చేశాను. నేను నైట్ ఇక్కడికి, ఓకేనా? అయితే అంటే ఈరోజు ఉదయం లెక్క మనకి, ఈరోజు ఉదయం ఇక్కడికి తీసుకొచ్చాం. తెచ్చిన తరువాత గేమ్స్ ఆడి నేను చూడండి, ఇక్కడ ప్రజెంట్ బ్రాంజ్ లెవెల్లో ఉన్నాను, సిల్వర్ లెవెల్కి వెళ్తున్నాను. బ్రాంజ్ నుంచి సిల్వర్కి వెళ్ళడానికి కూడా 31% సక్సెస్ఫుల్గా గేమ్ ఆడి టర్న్ ఓవర్ చేశాను. బ్రాంజ్ లెవెల్కి రావడానికి నేను వచ్చినందుకు నాకు ఇప్పుడు 2,000 పాయింట్లు ఇస్తున్నాడు గంటకి. నెక్స్ట్ నేను సిల్వర్ లెవెల్కి వెళ్తే 6,000 పాయింట్లు ఇస్తాడు. సిల్వర్ లెవెల్కి వెళ్ళడం చాలా సులభమే, కాకపోతే కొద్ది రోజులు సమయం పట్టిద్ది మీకు కూడా, ఓకేనా? నెక్స్ట్ దీన్ని ఏం చేసాము మనం, ఇక్కడ విత్డ్రా చేశాను. ఇందాక గేమ్ ఆడి నేను విత్డ్రా చేశాను. ఇప్పుడే జస్ట్ చూడండి, 10:23:48 అంటే 10:52 అయింది. ఇప్పుడు 10:23 నేను విత్డ్రా చేశాను. చూడండి, ఇది విత్డ్రా పేజ్, ఓకేనా? విత్డ్రా చేశాను ఇందులో నుంచి 0.05 అంటే ఇందాక మనం డిపాజిట్ చేసింది ఎంత చూడండి, 0.024 అంటే 24 అంటే మీకు సగం, అంటే 2,44,000 పాయింట్లను మనం ఇక్కడ డిపాజిట్ చేసి ఎప్పుడు చేసాం, మార్నింగ్, ఓకేనా? 3-4 చేసి 4:43 చూశారు ఇక్కడ. ఉదయం 4-4:30 ఆ టైంలో నేను ఇందులోకి డిపాజిట్ చేసి
ఇక్కడి నుంచి విత్డ్రా ఎన్నింటికి చేశాను చూడండి, 10:23 ఇప్పుడే జస్ట్, ఓకేనా, ఒక అరగంట క్రితం కరెక్ట్గా 10:53 అయింది ఇప్పుడు టైం. అంటే డబల్ చేశాను. అంటే అందరూ మీరు కూడా ఇలానే డబల్ చేస్తారని నేను చెప్పట్లా, మీరందరూ విత్డ్రా చేసుకోమని చెప్తా. ఎప్పుడు కూడా మిమ్మల్ని డిపాజిట్ చేయమని చెప్పలేదు. డిపాజిట్ చేసే వీడియో ఒక్కటి కూడా మన దాంట్లో ఇంతవరకు రికార్డ్ చేసి పెట్టలేదు. ఎలా డిపాజిట్ చేయాలనే విషయం మనం పెట్టాల. మ్యాక్సిమం ఎంకరేజ్మెంట్ చేయడం కాదు మన ఉద్దేశం. అయితే ఒకటి గమనించుకోండి, ఈ వచ్చే బెనిఫిట్ చాలా తక్కువ అనుకునే సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ లెవెల్లో ఉంటే, ఇప్పుడు దీంట్లో ఎంత ఇస్తున్నాడు మనకి, 500 పాయింట్లు ఇస్తున్నాడు ఫస్ట్ లెవెల్లో ఉంటే. అదే నెక్స్ట్ సెకండ్ లెవెల్కి వస్తే 1000 పాయింట్లు ఇస్తున్నాడు. 1000 పాయింట్లు అంటే డబల్ అవుతుంది. ఈ డబల్ అవ్వాలంటే నువ్వు ఎంత టర్న్ ఓవర్ చేయాలంటే నువ్వు ఒక 50 లక్షల పాయింట్లను టర్న్ ఓవర్ చేస్తే నువ్వు సెకండ్ లెవెల్కి వెళ్తావు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మిత్రులారా, మీరు ఇతర వాటిల్లో మన ఫ్రీ వెబ్సైట్స్లో ఎర్న్ చేసిన వాటిని జాగ్రత్తగా స్టోర్ చేసుకొని అవన్నీ కలిపి మీరు ఒకదానికి కన్వర్ట్ చేసుకొని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడాలి. ఎలా ఆడాలి ఆట కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. ఆటలు ఎలా ఆడాలనేది కొత్తగా మీరు నేర్చుకోవాల్సింది ఏం లేదు. మన వాళ్ళందరికీ చక్కగా నేను యూట్యూబ్లో 150 వీడియోలు చేసి పెట్టడం జరిగింది. వాటిల్లో సుమారు ఒక 30 వీడియోలు 40 వీడియోల దాకా గేమ్ లైవ్లో ఆడి మీ కళ్ళ ముందు విత్డ్రా చేసి పెట్టడం జరిగింది. అది గతంలో పెట్టిన వీడియోలు ఉంటాయి. 1 ఇయర్ బ్యాక్ మన ఛానల్లో ఎన్నో వీడియోల్లో లైవ్లో మీ కళ్ళ ముందు తక్కువ అమౌంట్ని ఎలాగ ఎక్కువ అమౌంట్గా గేమ్స్ ఆడి పెంచడం జరిగింది. ఆ పెంచిన వాటిని ఎలా విత్డ్రా చేసాం, ఏ పద్ధతిలో ఎంత చక్కగా మనం చేసుకోవాలనే విషయం అంతా మీ అందరికీ తెలియజేయడం జరిగింది. కాబట్టి చెప్పిందే చెప్పి అనవసరంగా ఎందుకు, నేను అందుకే పాత వీడియోలని చూడండి అని పదే చెప్తుంటాను. హెడ్లైన్స్ ఉన్నాయిగా, ఆ హెడ్లైన్స్ని చదవండి ఖాళీ సమయాల్లో. మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న దాదాపు 150 వీడియోలకు సంబంధించిన హెడ్లైన్స్ అన్నీ ఒకసారి రిఫర్ చేయండి. వాటిల్లో మీకు ఎన్నో విషయాలకు సమాధానాలు దొరుకుతాయి. ఆ హెడ్లైన్ చూడగానే ఏముంటుంది, అక్కడ ఏదైతే ఉందో హెడ్లైన్లో దానికి సంబంధించిన మ్యాటర్ మీకు అందులో ఉంటుంది కదా ఆ వీడియోలో. కాబట్టి మీరు ఏం చేయాలంటే హెడ్లైన్స్ చదివి ఇంపార్టెంట్ హెడ్లైన్స్ని, ఆ లింక్స్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఆ యూట్యూబ్ లింక్ని షేర్ చేసి మీ యొక్క పర్సనల్ వాట్సాప్లో స్టోర్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాటిని ఓపెన్ చేసి చూసుకుంటే అర్థమైపోద్ది. ఫ్రీ టైంలో వారానికి ఒక్క వీడియో అన్నా లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ 9 నెలల క్రితం నేను సుమారు 9-10 నెలల క్రితం పోస్ట్ చేసిన వీడియోలను అస్సలు మిస్ కాకుండా చూడండి. మీ క్రింద జాయిన్ అయిన కొత్త వారు మీరందరూ కూడా ఒక్కొక్కళ్ళు సుమారు 30 మంది నుంచి 300 మంది కూడా నా కింద చేరిన వాళ్ళల్లో టీమ్స్ ఉన్నాయి హయ్యెస్ట్. కాబట్టి అలాగా 100-150 మంది, 30 మంది, 50 మంది అలాగ టీమ్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మీ టీం మెంబర్స్కి వీడియోలను షేర్ చేయండి. ముందు మీరు చూడండి, మీకు బాగా నచ్చిన వీడియో చూసుకొని వాళ్ళకి పంపించండి. రిఫరల్ లింక్స్ మాత్రం మీవే పంపించుకోండి. ఎలాగ రిఫరల్ లింక్ను గుర్తించాలి, ఎక్కడ ఉంటుంది, మొత్తం మీకు అన్ని సమాచారాలు మీకు నేను తెలియజేయడం జరిగింది. మళ్ళీ ప్రతి వీడియోలో చెప్పుకోవడం అనవసరం. చెప్పిందే చెప్పడం, కొత్త విషయాలు మీతో పంచుకోవాలి కానీ ఆల్రెడీ చెప్పిన విషయాలు అవసరం లేదనేది నా యొక్క ఉద్దేశం. ఏముంది తెలిసిందేగా, ఇక్కడ 3 లైన్స్ డాట్స్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎఫ్ఎల్టీస్ అని ఉంది కదా, ఎఫ్ఎల్టీస్లో ఇక్కడ లింక్ ఉంటుంది, మీ యొక్క రిఫరల్ లింక్. ఇది నా రిఫరల్ లింక్, మీ రిఫరల్ లింక్ మీ దాంట్లో చూపిస్తుంది. ఆ లింక్ని జస్ట్ అలాగ టచ్ చేయగానే సెలెక్ట్ అయింది, కాపీ సింబల్ వస్తుంది, కాపీ అని ఆడకొట్టి ఆ లింక్ని తీసుకెళ్ళి మీరు మీ మిత్రులకు, సోదరులకు అందరికీ పంపించుకోండి. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర ఇంకా 24,23,899 పాయింట్లు ఉన్నాయి చూడండి పైన కార్నర్లో. ఓకేనా? నేను ఆల్రెడీ 2,44,00,000 పాయింట్లను ఇందులోకి తెచ్చి
5 కోట్ల పాయింట్లను విత్డ్రా చేయడం జరిగింది. చూశారు కదా. కాబట్టి ఈ విత్డ్రా అనేది ఇంకా క్రెడిట్ అవ్వలేదు. అంటే విత్డ్రా ఏదైనా సరే కొంచెం టైం పట్టింది కదా. ఇదిగో చూడండి, ఇక్కడ విత్డ్రా అనేది ఇంకా పెండింగ్లో ఉంది, అప్రూవల్ అవుతుంది. ఓకేనా, అది కూడా అయిన తర్వాతే చూద్దాం అనుకున్నాను. అయినా ఏం పర్వాలేదు, మనకి ఇంతవరకు ఒక్క ట్రాన్సాక్షన్ కూడా పొరపాటు జరగలేదు ఈ సైట్స్లో. అయితే గేమ్స్ ఆడటం మాత్రం చాలా టఫ్గా ఉంటుంది, ఒక్కొక్కసారి చాలా కష్టం. ఎంత తెలివిగా మనం ఆడుతున్నా మిస్ చేసుకుంటూ ఉంటాం. అందుకనే నేను చెప్పేది, తొందరపడి కొద్దిగా పాయింట్లు ఉన్నప్పుడు మీరు ఆడొద్దు. మీరు ఒక 15 రోజులు 20 రోజులు, ఇంకా వీలైతే ఒక నెల రోజుల పాటు రోజుకి 15 లేదా 20 సార్లు మధ్యలో 15, 17 అట్లా మీ వల్ల అయినంత ఎక్కువ క్లెయిమ్ చేసుకోండి అని నేను పదే పదే చెప్తున్నాను. ఓకేనా, మీరు అలా క్లెయిమ్ చేసుకొని మీరు కొంచెం కొంచెమే పెట్టి ఆడుకోండి. ఓకేనా, 400 వచ్చింది, ఇప్పుడు 100 పెట్టా, 100 పాయింట్లు వచ్చింది, మళ్ళీ పెట్టా వచ్చింది, మళ్ళీ పెట్టా, మళ్ళీ 100 వచ్చింది. రానివ్వండి, ఎన్నిసార్లు వస్తుందో చూద్దాం. ఇప్పుడు 100కు తీసేసి 1600 పెట్టా, వచ్చింది. అంటే ఒక 200 మధ్యలో పోయినా 1600, అంటే దాదాపు ఒక 1400 బెనిఫిట్లో ఉన్నానా పాయింట్లు. ఇలా మనము ఓపికగా మళ్ళీ వెనక్కి రావాలి. ఒక గేమ్ ఆడాలంటే మనం 1,00,000 పాయింట్లు సంపాదించాలి అంటే సుమారు అరగంట కష్టపడాలి. అలా ఎప్పుడైతే మనం ఎక్కువ టైం తీసుకొని తక్కువ పెట్టుకొని ఆడతామో అప్పుడు ఖచ్చితంగా మనం గెలుస్తాము. అర్థమైంది కదా, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, మెయిన్ మీకు ముఖ్యంగా కావాల్సింది టర్న్ ఓవర్ చేయటం కావాలి. ఓకేనా, టర్న్ ఓవర్ చేయడం కావాలి మీకు అందరికీ కూడా. ఎంత సంపాదించామనే దానికన్నా ముందు టర్న్ ఓవర్ చేసి పెట్టుకుంటే, టర్న్ ఓవర్ అనేది బాగా చేసుకొని కనుక మీరు ఉంచుకోగలిగితే టర్న్ ఓవర్ బాగా చేసుకొని మీరు పెంచుకొని ఉంచుకోగలిగితే అప్పుడు మీకు వచ్చేది ఇన్కమ్ అనేది పెరుగుతుంటుంది. ఇప్పుడు నేను చూడండి బ్రాంజ్ లెవెల్కి వచ్చా, తర్వాత సిల్వర్ లెవెల్. సిల్వర్కి కనుక వస్తే 6000 పాయింట్లు ఇస్తాడు గంటకి. ఈ 6000 పాయింట్ల లెక్కన మనకి గంటకి 6000 ఇంటూ 15 సార్లు చేసామనుకుందాం, లేదా 16 సార్లు. అంటే నేనైతే 20 సార్లు చేస్తున్నా, ఒక్కోసారి 21 సారి కూడా చేస్తాను. కాబట్టి లీస్ట్ 16 సార్లు వేద్దాం, 96,000 వచ్చింది. 16 ఇంటూ 6000 అంటే మొత్తం 1,00,000 పాయింట్లు మనకి డైలీ వస్తాయి. ఇది సిల్వర్ లెవెల్కి వెళ్తే. అంటే 1,00,000 పాయింట్లు కనుక మీకు రోజుకి వస్తున్నాయి అంటే అప్పుడు మీరు ఒక రోజుకి 1,00,000 పాయింట్లు వస్తే నెలకి 30 లక్షల పాయింట్లు వస్తాయి. ఓకేనా, ఆ విధంగా 30 లక్షల పాయింట్లు ఎంత అవుతుంది కాస్ట్ అనేది చూస్తే, ఓకేనా, 30 లక్షల పాయింట్లు అసలు మామూలుగా ఇప్పుడు దీనికి ఎన్ని పాయింట్లు, 100 కోట్ల పాయింట్లు అయితే ఒక కాయిన్. ఓకేనా, ఇథీరియం కాయిన్ సొలానా లాగా 100 కోట్ల పాయింట్లు అయితే ఒక కాయిన్. అయితే మనం 100 కోట్ల పాయింట్లు వచ్చేసి ఎంత ఉంది ఇప్పుడు, 2,10,000 దాకా ఉంది ఒక కాయిన్. మరి అందులో 10% అంటే ఎంత, 20,000. అంటే 0.0 ఓన్లీ 0.1 వస్తే మీకు 20,000 వచ్చినట్టు. అదే 0.01 వచ్చిందనుకోండి, 01 అంటే ఎంత, కోటి పాయింట్లు. అంటే 0 కాడ ఫస్ట్ 1 కాయిన్ వచ్చేసి 100 కోట్ల పాయింట్లు, 0.1 అయితేనేమో 10 కోట్ల పాయింట్లు,
0.01 అయితే 1 కోటి పాయింట్లు. ఓకేనా? 1 కోటి పాయింట్లు అంటే 1 కోటి పాయింట్లు ఎప్పుడు వస్తాయి? 1 కోటి పాయింట్లు అంటే 100 లక్షలు వచ్చేసి 1 కోటి పాయింట్లు. 100 లక్షలు 1 కోటి పాయింట్లు అంటే 100 రోజుల్లో మీకు 1 కోటి పాయింట్లు వస్తాయి. ఓకేనా? 1 కోటి పాయింట్లు ఎంత? ఇప్పుడు 1 కోటి పాయింట్లు మనం లెక్కేసాం కదా ఇందాక. అదే 10 కోట్ల పాయింట్లు అయితేనే అంటే 0.1 10 కోట్ల పాయింట్లు వచ్చేసి 20,000 రూపాయలు. అదే 0.01 అంటే 2,000 రూపాయలు. అంటే 100 రోజులకు 2,000 రూపాయలు అంటే 3 నెలలకు 2,000 రూపాయలు వస్తాయి మీకు. ఏది మీరు 6,000 పాయింట్లు సిల్వర్ లెవెల్కి కనుక గెలుచుకున్నట్లయితే. అంటే సిల్వర్ లెవెల్లో ఉన్న వాళ్లకు ఎంత వస్తున్నాయి? 100 రోజులకు 2,000 రూపాయలు ఈ రోజున్న రేటును బట్టి. కానీ అసలు ఒక ఇథీరియం కాయిన్ ఎంతో తెలుసా మిత్రులారా? ఈ మధ్య ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇది బాగా తగ్గి ఈ రేటుకు వచ్చింది. కానీ వాస్తవంగా ఒక కాయిన్ వచ్చేసి 3.5 నుండి 4.5 లక్షల మధ్యలో అది చాలా సంవత్సరాలు కొనసాగింది ఆ రేట్లో. ప్రస్తుతం 2 లక్షలు అంటే చాలా తక్కువ రేటు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇది చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు 2,000 రూపాయలు మీకు 3 నెలల్లో వస్తున్నాయి అంటే నెలకి ఎంత పడింది? సుమారు 3 ఏళ్ళు 21 అంటే 700 రూపాయలు పడింది. 700 రూపాయలు కూడా ఇంకా తగ్గించి నేను ఏది మనం రోజుకి ఎన్నిసార్లు లెక్కేసాం? 16 సార్లు మాత్రమే లెక్కేసాం. రోజుకు 16 సార్లు ఎవరైనా ఈజీగా మైనింగ్ చేయొచ్చు. ఈ 16 సార్లు లెక్కన చేస్తుంటే మనకి 3 నెలలకు 2,000 రూపాయలు వచ్చినప్పుడు అదే నెలకి లెక్కేసుకుంటే 700 పడింది. ఆ 200 రూపాయలు కూడా తీసేద్దాం. అంటే 1/3 తీసేస్తున్నా నేను. 3 వంతుల్లో 1 వంతు తగ్గించుకున్నా కానీ 500కు తగ్గకుండా ప్రతి నెల ఇథీరియంలో మనం సంపాదించుకోవచ్చు. ఈ విధంగా ప్రతి దాంట్లో మనం 2వ లెవెలో 3వ లెవెలో వీలైతే 4వ లెవెల్కో వెళ్ళడం వల్ల ఈ ఉన్న 42 సైట్లు అయినాయి ఇప్పుడు మనకి మొత్తం నవరత్నాలు. ఈ 42ట్లో ఒక్కొక్క దాంట్లో మనకి 500 రూపాయలు వచ్చిన నెలకి మొత్తం 4,500 20,000 రూపాయలు ఆదాయం. కాబట్టి ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోవద్దని మరలా మీ అందరికీ చక్కగా చెప్తూ ఆల్ ది బెస్ట్ అందరికీ. మీరందరూ కూడా మన వీడియోల్లో అన్ని సమాధానాలు గతంలో పోస్ట్ చేసిన వీడియోల్లో ఉన్నాయి. రిఫరల్ లింక్స్ కావాలనుకున్న వాళ్ళు ఏదన్నా మీకు మన వాట్సాప్ ఛానల్ ఉంది, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నాకు వాట్సాప్లో మీరందరూ కూడా నా నెంబర్ తెలుసు కదా, మీకు అందరికీ తెలుసు, నాకు తెలిసి అటు మళ్ళీ ఒకసారి 9247475161 ఇది మన ఫోన్ నెంబరు. ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో నవరత్నాలకు సంబంధించిన లింక్స్ పంపించండి అని కనుక మెసేజ్ పెడితే తప్పకుండా నేను ఆ రిఫరల్ లింక్స్ పంపిస్తాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి రిఫరల్ లింక్స్ని అలాగే మన యొక్క వీడియోస్ని అందరికి మీ స్నేహితులందరికీ పంపించండి. మీ రిఫరల్ లింక్స్ని పంపించుకోండి. ఓకేనా? సర్వేజన సుఖినో భవంతు. మీ హేమంత్ కుమార్, ఒంగోలు. ఓకే, బాయ్. మరొక రోజు మరొక మంచి వీడియోతో కలుద్దాం. చూశారు కదా, ఈరోజు 5,000 రూపాయలు అంటే ఇప్పుడు ఇందాక మనం ఏదైతే 2,44,00,000 పాయింట్లని 5 కోట్లు చేసి విత్డ్రా చేసామని మీకు చూపించాను కదా ఈ వీడియోలో. అంటే ఎంత అనుకుంటున్నారు? 5 కోట్ల పాయింట్లు అంటే 5 కోట్ల పాయింట్లు అంటే ఎలాగా? 0.05 కదా నేను విత్డ్రా చేసింది. అంటే 0.01 ఎంత వాల్యూ మీకు చెప్పా కదా, ఇప్పుడు చెప్పుకున్నాం కదా. 0.01 అంటే 1 కోటి పాయింట్లు, 0.01 అంటే 2,000 రూపాయలు, అలాగే 0.05 అంటే 10,000 రూపాయలు. 10,000కి గాను నేను ఆల్రెడీ 0.024 నేను అందులో పంపించి 0.05 నేను బయటికి తీశాను. కాబట్టి నేను 5,000 రూపాయలు అందులోకి పంపించి 10,000 రూపాయలు బయటికి తీశాను. ఇది మీరందరూ గమనించుకోండి.
ఓకే మిత్రులారా, మరొక మంచి వీడియోతో మరొకసారి మరలా కలుద్దాం. బాయ్, ఆల్ ది బెస్ట్ అందరికీ.